జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో అడిల్లి గంగారాం అనే వ్యక్తి ఇంటికి షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. మలన్నపేటలోని మల్లికార్జున స్వామి దేవాలయాన్ని సందర్శించుకునేందుకు కుటుంబ సభ్యులు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పినప్పటికీ అగ్ని ప్రమాదం వల్ల 4 తులాల బంగారం, ₹1,00,000 ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. నిత్యావసర వస్తువులు పూర్తి కాలిపోయాయి. మంటల్లో చెలరేగిన వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. మళ్ళీ పడకైనాం బోనాలు ఇస్తామని సార్ అన్నీ ఖరాబ్ అయినాయి సారు. నా పిల్లల బట్టలు, 4 పిల్లల బట్టలు, మా చెల్లె మరిది బంగారం, 4 తులాల బంగారం, గొలుసులు, ఇల్లు మొత్తం మునిగింది సారు. సామాన్ మొత్తం పోయింది, ఖరాబ్ అయింది. దండం పెడతా మా అమ్మ సామాన్, మా అమ్మ పైసలు కూడా ₹1,00,000 పోయినాయి సార్. పొద్దున్నే ఇక్కడ మల్లన్న దొంగమల్లన్న జాతర కానీ పోయిర్రు. ఇంట్లో నుంచి పోయినాక ఒక గంట కూడా కాదు, దాదాపు 9 గంటలకు వేరు, 10 గంటల వరకు ఇక్కడ చాలా అయింది. అక్కడ గడ్డ కింద నుంచి వాళ్ళు ఒక పోలు బాగా వెళ్తుంటే మేమందరం మాకు ఫోన్ చేశారు. ఉరికొచ్చేవారికి ఏంటి సార్, లోపలంతా బాగా కాలిపోయింది, పైకి అంతా గుప్పన పొగలు వెళ్ళి వచ్చేసరికి ఇక ఎవరు టైం మీద ఎవరు కూడా లేరు, ఒకళ్ళిద్దరు ఉండరు. మొత్తుకున్నాక అందరు వచ్చేసినాక ఇక ఇటు ఈ పక్కింట్లలో అన్నీ చూసినాము. మోటార్లు పెట్టి బావి మోటార్లు పెట్టి చేద్దామని వరకు కరెంట్ లేదు, కరెంట్ కూడా తీసేసడం జరిగింది. పైళ్ళకు ఎవరికైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి తీసేసారు. మళ్ళీ తర్వాత ఈ ఒక్క ఇంటికే కరెంటు తీసేసి మిగతా ఇళ్ళకి కరెంట్ చార్జ్ చేసినాక బావి మోటార్లతో పెట్టి చేసేవరకు అదివరకే ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసినాం. ఫైర్ ఇంజిన్ వచ్చేసి ఆర్పడం అనేది జరిగింది సార్. ఆస్తి నష్టం అంటే ఇక మొత్తం కంప్లీట్ ఇల్లు కాలిపోయింది సార్. ఏం లేదు, లాస్ ఏం లేదు, ఇల్లు కాలిపోయింది. డబ్బులు కూడా చాలా వరకు కాలిపోయినాయి, రైసు, నిత్యావసర వస్తువులు ఏం లేవు, అన్నీ మొత్తం పోయినాయి. బెడ్లు, ఫ్యాన్లు, టీవీలు సర్వం ఇక ఇంటికి ఏముంటాయో ఆ వస్తువులన్నీ మొత్తం ఒక్కటి కూడా లేవు, అన్నీ దోషం అయిపోయినాయి సార్.